నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్ డిస్మిస్ అయిన జేఎన్టీయూ లకు త్వరలో ఉద్యోగ ఆర్డర్లు ఇచ్చేందుకు అంగీకరించిన యాజమాన్యం ప్రైవేట్ హాస్పిటల్ ఆయుర్వేద క్లినిక్లపై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ ఎస్ఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు సోమవారం పాలకుర్తి మండలం పాలకుర్తి ఎలకలపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముగ్గు పోశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలో కూడా తరుగు పెట్టి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాయకులని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నలకు మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు అధికారులు పాల్గొన్నారు. జరగ బాబు జరగ అధ్యక్షులు ప్రభాకర్ గారు, ముఖ్య శ్రీనివాస్ గారు, నాయకులందరికీ, గ్రామ పెద్దలకి, ఇందిరమ్మ లబ్ధిదారులకి, అక్క చెల్లెలందరికీ కూడా అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా నెల రోజుల్లో ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయాలి. మీరు తొందరగా కడతామంటే తొందరగా మీకు బిల్స్ వస్తాయి. ఇక్కడ 19 అంటున్నారు, ఖచ్చితంగా అవి కూడా ఇస్తాం. లక్ష్మీపురం కార్పొరేషన్లో కలవడం, ఇది నగరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది అదృష్టంగా భావించాలి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు మామూలు 2 కోట్లు అవుతాయని అంటున్నారు. నేను 2 కాదు 3 కోట్లతో అభివృద్ధి చేస్తాం. బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేస్తాం. ఇవాళ అందరూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, 200 కరెంట్ ఉచితం, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మన గ్యాస్ 500కి, దాంతోపాటు రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్ఐకే వెంకటేశ్వరరావు, ఎన్ చంద్రశేఖర్, ఎం అంజయ్య, ఆర్ఐలను పోలీస్ కమిషనర్ పూలమాల వేసి శాలువతో ఘనంగా సత్కరించడంతో పాటు వారికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం పాటు పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దంపేట గ్రామంలో తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పెద్దంపేట రాయదండి ఎంపీటీసీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇన్ఛార్జ్ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల ఈ కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గులాబీ శ్రేణులను గెలిపించాలని, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన, విధ్వంస పాలనను ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల ద్వారా ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని దృఢ సంకల్పంతో ఉన్నారని గుర్తు చేశారు. కావున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా అభ్యర్థులను గెలిపించుకుని కేసీఆర్ కు బహుమతిగా ఇస్తూ రాబోయే కాలంలో మళ్ళీ గులాబీ రాజ్యం వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, పండు ముసలి తల్లులు వయసులో ఉన్నప్పుడు పని కైకిలు పోయేటువంటి వాళ్ళు, కష్టం చేసుకునేటువంటి వాళ్ళు, పెద్ద మనుషులు అయిన తర్వాత వాళ్ళు ఏ పని చేయలేరు, రెక్కలు కష్టం పని చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి 200 రూపాయలు మాత్రమే ఆ స్వాతంత్రం వచ్చిన నుంచి 70 ఏళ్ళ దాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 200 రూపాయల కంటే ఎన్నడూ ఎక్కువ ఇయ్యలేదు. 2000 రూపాయలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఇలా దేవుడు అని చెప్పేసి మొక్కుతున్నటువంటి సందర్భం. మా పెద్ద కొడుకు కేసీఆరే వీళ్ళు 4000 ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. 18 నెలలు గడిచింది. 18 నెలల్లో మాకు రావాల్సినటువంటి 36,000 రూపాయలు ఇస్తేనే వీళ్లకు ఓటేస్తామని ప్రతి ఒక్క తల్లి ఎలా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఆనాడు ఎన్నికల సమయంలో మీరే చెప్పింది కదా 4,000 ఇస్తామని. ఆ తల్లి దగ్గరికి పోయి రేపు ఓటు అడుగుంది, ఆ ఓటు ఎవరికి ఇస్తుందో ఇలా ఆ తల్లే చెప్తుంది మీకు. వికలాంగులకు 6,000 ఇస్తామంటారు, కేసీఆర్ గారు 4,000 ఇచ్చారు. మరి ఆ 36,000 ఇవ్వి, ఆ 36,000 ఇచ్చిన తర్వాతనే వికలాంగులకు నీకు ఓటేస్తామని అంటారు. ఆ వికలాంగులకు పోయి ఓటు అడుగురు. రైతు బంధు రానటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడుగురు. మీ సర్పంచ్లు ఎట్లా గెలుస్తారు, మీ ఎంపీటీసీలు ఎట్లా గెలుస్తారో ఇలా రైతులు కానీ ప్రజలు కానీ మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి సిద్ధమైపోయారు. ఏమన్నంటే కేసీఆర్ గారిని తిరుగుతారు, ఏమన్నంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోరుకండి, అసలు ఊరికి ఏమి చేయని వాళ్ళు, ఊరికి అక్కడికి రాని వాళ్ళు కూడా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా మాకు మళ్ళీ సమయం వస్తుంది. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, మీరు ఇలా ఎవరెవరితో ఏమేమి మాట్లాడిస్తున్నారో మాకు తెలుసు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడించలేదు. ఇలా మాట్లాడిస్తారు కావచ్చు, ఏది పడితే అది మాట్లాడితే పడుతున్నాం అనుకుంటున్నారు. రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయంలో విధులు నిర్వహించి ఈ రోజు పదవి విరమణ పొందుతున్న దాసరి వెంకటేశ్వరరావు, ఏజీఎం ఏరియా ఇంజనీరు మరియు ఇల్లందుల పోసమ్మ, జనరల్ అసిస్టెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ మరియు వెంకటేశ్వర్లు, జనరల్ అసిస్టెంట్ ఇల్లందు గెస్ట్ హౌస్ కార్లు ముగ్గురు ఈ రోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వీరిని జీఎం కార్యాలయ సమావేశ హాల్ నందు వారి కాజీ 1 జీఎండి లలిత్ కుమార్ పూలమాలలు శాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేసి పనులను కొనియాడారు. కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ కూడా క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరూ మన్ననలను పొందారని, పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, కుటుంబ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఏజీఎం సివిల్ నాగేశ్వరరావు, సిఎంఓఐ ప్రతినిధి మల్లేష్, ఏఐటీయూసీ ప్రతినిధి పద్మ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు భీమా, ధనలక్ష్మిబాయి, వీరారెడ్డి, మోహన్ రావు, సీనియర్ పివు హనుమంతరావు, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పడము, దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి మేడం, మీకు కూడా హీరోలు అనేసి సార్ చెప్తూ ఉంటుంది. సో మేము ప్రిపేర్డ్గా ముందే అన్ని చూసుకొని అది కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో ఆల్ యూ బెస్ట్ సార్, వి మిస్ యూ. మీ స్పీకర్గా ప్లస్ వర్క్లో కూడా పోచమ్మ ఏంటంటే పోచమ్మ ఫస్ట్ పొద్దున్నే 9 o'clock రాగానే ఫస్ట్ కనపడేది నాకు పోచమ్మ వెళ్తూ ఉంటుంది.
ఈవెన్ ఫైనాన్స్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి డైరీ లేడీ. సో నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ బాగుండాలి పోచమ్మ. అండ్ వెంకటేశ్వర్లు గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇంకేమన్నా ఉంటే ముందు రావాలి. ఫ్యామిలీ మెంబర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్. తర్వాత ఏఐటీసీ టీమ్ ఆఫీసర్ ముందుగా శ్రీ అర్పిల్ భీమా గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. రెస్పెక్టెడ్ జియో గారు మరియు స్టేజ్ మీద వేదిక నడిపించిన పెద్దలకు మరియు ఆల్ ఎంప్లాయీస్ గుర్తొస్తున్నది. సింగరేణి ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అన్నది ఇక్కడ స్టేజ్ ముందు మీ ముందు కనబడుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ పదవి ఈ పదవి ఇవన్నీ కానీ వర్క్ విషయమే కానీ రిటైర్ అయిన నాటికి సింగరేణి అందరూ ఉద్యోగులమే సమానం అన్నది ఇక్కడ మనకి స్టేజ్ ముందు ఒకరేమో ఏరియా ఇంజనీర్గా ఉన్నవారు, ఇంకొక ఆమెమో పర్చేజ్ డిపార్ట్మెంట్లో అందరికీ సర్వీస్ అందించిన వారు, ఇంకొకరేమో గెస్ట్ హౌస్లో అందరికీ సర్వీస్ అందించిన ఒకరినే వేదిక మీద మన సింగరేణి యొక్క ఒకే కుటుంబం అనే దానికి మన కళ్ళ ముందు ఏర్పడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొక ఆలోచన, ఏ కంపెనీ సింగరేణి కంపెనీ కానీ ఏదైనా గొప్ప కంపెనీ అంటే సింగరేణి కంపెనీ అంటే ఏంటంటారు? అంటే మనము మన యొక్క ఎంబ్లమా లేకపోతే కంపెనీ అన్న పేరు అంటారా? బహుశా కాదు. కంపెనీ అంటే ఇప్పుడు డివిలో గారే కంపెనీ, ఆయన చేసే ఏరియా ఇంజనీర్గా ఆయన నిర్వహించిన డ్యూటీకి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి పని నిర్వహించింది కంపెనీ నిర్వహించినాడు. అట్లనే పోస్టమ్ ఏదైతే నిర్వహించిందో ఆమె కంపెనీ తరపు నుంచి నిర్వహించింది, కంపెనీయే. అట్లనే శ్రీ వెంకటేశ్వర గారు గెస్ట్ హౌస్ చూసుకున్నారంటే అది కంపెనీ. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం కానీ వేరే ఇక్కడ మనకి మన దగ్గర పనిచేస్తున్న 40,000 మంది కంపెనీ ఉద్యోగులు కానీ అట్లే మన దగ్గర పనిచేస్తున్న 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ కంపెనీ మన సొంత కంపెనీ లాగా మనం చేస్తున్నాం. కాబట్టి మన చైర్మన్ గారు చెప్పినట్టు ఉత్తమ ఉద్యోగులకు ఉండే లక్షణాలు 3 ఇందాక చారిగా కరెక్ట్గా చెప్పారు. ఒకటి క్రమశిక్షణ. సింగరేణిలో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన 143 మంది జేఎన్టీ లకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరి కని భాస్కరరావు భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ 27న కొత్తగూడెంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం జరిపిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల వివరాలను వెల్లడించారు. సింగరేణిలో గత 5-6 సంవత్సరాల నుండి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరుగుక కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నాయని, ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత యాజమాన్యంతో క్రమ పద్ధతిలో స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేయించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా సింగరేణిలో క్లరికల్ విభాగంలో ఖాళీగా ఉన్న 360 పోస్టుల భర్తీ కోసం యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల దాదాపు 5,000 మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని మెరిట్ ఆధారంగా పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ ఆఫీసర్ బేరర్ సిర్రా మల్లికార్జున్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణిలో 143 మంది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకలో ఆబ్సెంటిజం వల్ల డిస్మిస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత స్ట్రక్చర్ మీటింగ్లో అడిగితే అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా తయారు చేశారు. నిన్ననే అగ్రిమెంట్ కూడా చేశాం. ఈ నెలలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే వివిధ కారణాల కార్మికులు, ఏది బదిలీ వర్కర్లు కావచ్చు, జనరల్ మందులు కావచ్చు, వేరే డిజిగ్నేషన్ వాళ్ళైనా డిస్మిస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కలిగించండి, మస్టర్ల కండిషన్ లేకుండా అని అడిగాం. కానీ యాజమాన్యం ఏం చెప్తుందంటే గతంలో
డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 3 సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాలు 100 మాస్టర్లు చేసి ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మేము చేశాము. ఇప్పుడు ఆ కండిషన్ లేకుండా చేయలేమని అడిగాడు చెప్పారు. మేమేమన్నామంటే కనీసం 1 సంవత్సరం చూడండి, వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఆయన డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా 100 మాస్టర్లు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగాం. దానిపైన యాజమాన్యం సానుకూలంగా స్పందించింది, కమిటీ వేశారు. తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అయిందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అట్టనే క్యాంటీన్లు, సింగరేణిలో ఏనాడు క్యాంటీన్లు ప్రైవేట్ చేయాల, కానీ గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో క్యాంటీన్లను ప్రైవేట్ చేయడం వల్ల కార్మికులకు సరైనటువంటి టిఫిన్ దొరకడం లేదు. కాంట్రాక్టుల లాభం కొరకు కార్మికుల కడుపు కొడుతూ ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ రద్దు చేయాలన్నాం, యాజమాన్యం అంగీకరించింది. అట్లనే గతంలో కార్మికులకి ఒక్కొక్క కార్మికుడికి క్యాంటీన్కి సబ్సిడీ కింద ఓసీలలో అయితే ఒక్కొక్క కార్మికుడికి 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు నెలకి. అండర్ గ్రౌండ్లో అయితే 120 రూపాయలు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం రోజు అదనపు కలెక్టర్ దాసరి వేణు గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొరెంకల సురేష్, కొంటు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈర్ల నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు ల్యాబ్లో ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారని, సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు కూడా చేయించుకోవాలని, హాస్పిటల్లో ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, మంతని ప్రాంతాలలో సంబంధిత అధికారుల నిరంతర పర్యవేక్షణ లేక అడ్డు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లు ఏర్పాటు చేసి అనవసర టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తాత్కాలికంగా అధికారులు తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం తప్ప వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే సమస్యలు పునరావృతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్కు ఎటువంటి అనుభవము, అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది. కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా సానా రామకృష్ణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. కామాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా సానా రామకృష్ణారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సానా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని అన్నారు. మండలంలోని జూలపల్లి ఆదర్శ నగర్లోని సానా గార్డెన్ లో సోమవారం కమాన్పూర్ లయన్స్ క్లబ్ నూతన కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి వాలేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సానా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో
గతంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానాలు క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలను మరింతగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్ చైర్పర్సన్ సునీత, క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్, సభ్యులు కోలేటి మారుతి, ఇనగంటి భాస్కర్రావు, బోనాల వెంకటస్వామి, జబ్బారా ఖాన్, బండ సాయి, కోలేటి శేఖర్, బొజ్జా సాగర్, అనవేన లక్ష్మీ రాజం, మచ్చగిరి రాములతో పాటు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంతో పాటు ఇంకో సంవత్సరం వారికి ఇంకో బాధ్యత మరి నాకు సార్ కూర్చోండి నాకు ఇవాళ ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసి చూస్తుంది అనిపిస్తుంది రామకృష్ణ రెడ్డి గారికి టీం అందరికీ సభ్యులందరికీ రిసీవ్ చేసి మంచిగా సభ్యులందరికీ అలాగే రూల్ చైర్పర్సన్ సూర్య మేడంకి అందరికీ థ్యాంక్ లైన్ వాల్మీకి శ్రీనివాసరావు గారికి, మరి మా జడ్సీ సునీత మేడం గారికి, మరి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి నేను నా చైతన్యం ఏదో వృతాభక్తిగా సహాయం చేశాను. కానీ ఇక్కడ నుంచి కూడా మా అందరి సహకారం ఇంకా బాగుండే భావిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అంటే మా లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళకి ప్రతి నెల అనుకుంటున్నాం ఒక 30 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి ఆచరణకు తీసుకొస్తాం. అట్లాగే మామూలుగా సదాశయ అనేది మా సభ్యులు గారు అయినటువంటి లింగమూర్తి గారు అన్నారు, మా చంద్రమూర్తి గారు అన్నారు. అట్లాంటి కార్యక్రమాలు మాకు రొటీన్ అయినా కూడా ఇంకా కొంచెం నేను కూడా ఇంత ముందు కొంచెం నిర్లేపంగా నిశ్చితంగా ఉండేది. కానీ ఇక్కడ కొంచెం మేల్కొని ఆ కార్యక్రమాలు కూడా ఎక్కువ కలెక్ట్ చేసి ఐబాల్స్ కానీ బాడీ ప్రొడక్షన్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో లయన్స్ క్లబ్ తరఫున ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నాకు చేతులంత సహాయకారులు కంపల్సరీ నేను చేస్తాను. అంటే మా సభ్యులందరూ ఇంతకుముందు చేశారు, ఇక్కడ నుంచి కూడా వారి నుంచి కూడా మేము ఆశిస్తూ మంచి మంచి ప్రోగ్రాం చేసి మన కమాన్ కూడా ఇప్పటికీ మనకి నచ్చినాయి. మన చాలా పోయిన 2 సంవత్సరాలుగా మనకు చాలా ఇన్ని ప్రైజ్లు అవార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో అవార్డు తీసుకొని వచ్చి మనం మన గవర్నర్ గారు ముందర మన కమాన్పూర్ యొక్క సేవ కార్యక్రమాలు తెచ్చుకోవాలని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ మరియు ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామ్మూర్తి, కె విశ్వనాథ్లు కార్మికులను కోరారు. సోమవారం గోదావరికని భాస్కరరావు భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వాళ్ళు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని ఆరోపించారు. ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కె స్వామి, పి ధర్మపురి, మెండే శ్రీనివాస, పర్లపల్లి రవి పాల్గొన్నారు. అందుకనే కార్మిక వర్గాన్ని చెప్పదలుచుకున్నాం. ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతన ఒప్పందాల మీదనో ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థం పరిస్థితి మారబోతా ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతే ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాదు 2 నెలలైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకా ఏం అందిస్తాం? అందుకే మనం అనుభవించాలన్నా, రాబోయే తరాలు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు ప్రజలు కనుక
ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి మేము జేఏసీగా అభిప్రాయపడి ఇలా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి నిలబడ్డాం. అందుకే మా బావిలో గేట్ గ్రీడ్ పెట్టలేదనో, మాకెవరు చెప్పలేదనో, నేను ఆ సంఘం కాదనో, రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి జూలై 9వ తారీఖున ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి, ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు, బడా పెట్టుబడిదారి బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతాలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము, ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం మన హక్కుల కోసం నిలబడాలంటే, మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కటుకూరి అద్వైత ప్రణవ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క అమ్మమ్మ, తాతయ్య శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క తల్లిదండ్రులు సుప్రియ ఆదర్శ రెడ్డి కలిసి మల్లారపు పోషమల్లు అనే నిరుపేద కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు 2500 కిరాణా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ పరివార నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమానికి వారి యొక్క మద్దతును అందజేసి ఒక కుటుంబంలో కొంత సంతోషాన్ని నింపినందుకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు, కరణ్, అమ్మ పరివార్ దాత మీసాల సతీష్ కుమార్, విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతం కై గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టిఎన్టీయుసి రాష్ట్ర నాయకులు ఏడుకొండలు, టిఎస్యుఎస్ నాయకులు పోగుల శేఖర్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు తోడ్పడుతున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల మెడకు ఉరితాడు బిగించేలా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఇవి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కట్టు బానిసలుగా చేసేందుకు ఉద్దేశించబడినది అన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని, బొగ్గు గంటలను అమ్మకాలని నిలిపివేయాలని, కొత్త గంటలకు అనుమతి ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం వేతనం 30,000 చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో జూలై 9న సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాలకు పిలుపునిచ్చాయని సింగరేణిలో హెచ్ఎంఎస్ఐ, ఎఫ్టియు, టిఎస్యు, ఏఐఎఫ్టియు, టిఎన్టీయుసి, ఎస్జీకేఎస్ సంఘాల కూటమి ఆధ్వర్యంలో 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు సింగరేణి చైర్మన్ బలరాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు అందించడం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కని కార్మిక ఐక్య వేదిక నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎస్ రవీందర్, రాజన్న, జి మల్లేశం, రాజనర్సి, పి మొండయ్య, రాయపోషం, ఎస్ ప్రసాద్, ఫయాజ్, సంతోష్ రాజు పాల్గొన్నారు. ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పాకు, జిఎం పర్సనల్ కూడా మనకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి
అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 9 సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు అనే పదమున్న వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని హక్కులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. 4 కోట్లకు వ్యతిరేకంగా పాత చట్టాలను అమలు చేయాలి. 30,000 కనీస వేతనం ఇవ్వాలి. కొత్త బావులు కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. మూతపడ్డ పరిశ్రమలకు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళని కొనసాగించాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. వాస్తవానికి ఒక్కరోజు నిరవధిక సమ్మె నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కార్మికులు ఏకదాటిపైన అందరూ ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్నవాళ్ళు బీజేపీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజంతం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్జిటిఎస్ 6 సంఘాలను కలిసి మేము సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ కు తనిఖీ చేయడానికి వచ్చిన డీసీపీకి గోదావరి కని 2 టౌన్ సిఐ నక్క ప్రసాద్ రావు, కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాదులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఎంపీయూ పిఎస్ లింగాపూర్ పాఠశాల నందు ఈరోజు 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మోడల్ స్కూల్లో 6వ తరగతికి సీట్లు సాధించడం జరిగింది. ఈ సంతోషకర సందర్భంలో విద్యార్థులు నగునూరి శ్రీమహి, వేముల సమన్విత, కన్నూరి శ్రీనిధి, తిప్పని హసిత, ఇరికిల్ల తానియా పాఠశాలకు 2 పెడెస్టల్ ప్యాన్లను బహుకరించడం జరిగింది. ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఉపాధ్యాయ బృందం సంజీవ్ కుమార్, స్వర్ణ, రామేశ్వర, రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు సతీష్, అనిత, సతీష్, లావణ్య, రంజిత్ కుమార్, లావణ్య, తిరుపతి కవిత, శ్రీనివాస్, లక్ష్మి పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తోటి కార్మికుని ఘనంగా సన్మానించిన కార్మికులు రామగుండం ఏరియా 3 OCM 1 గని సావల్ అండ్ డ్రిల్ సెక్షన్ లో ఈపీ ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహించి సోమవారం ఉద్యోగ విరమణ చేస్తున్న పెరక శ్యామరావును గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సెక్షన్ కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, బంధుమిత్రులు, స్నేహితులు ఘనంగా శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికల సన్మాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్యామరావు సేవలను కొనియాడారు. అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణునే ఉద్యోగ విరమణ సంస్థకు ఎంతో లోటని అన్నారు. వారి వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఒక సందర్భంలో కోల్ ఇండియా కంపెనీ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లో డ్రాగ్ లైన్ యంత్రం నడవలేని పరిస్థితిలో ఆ యంత్రంపై పూర్తి నైపుణ్యం కలిగిన శ్యామరావును సింగరేణి యాజమాన్యం అక్కడికే పంపి ఆ యంత్రాన్ని 4 రోజులలో నడిచే విధంగా చేసి అక్కడి అధికారుల ప్రశంసలు పొందడం విశేషం కాగా వీరి నైపుణ్య సేవలకు గాను పరమార్లు అవార్డులు, రికార్డులు అందజేశారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారులు నజీర్ అహ్మద్, జ్ఞానేశ్వర్, సత్యార్థ నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వేణుగోపాలరావు, వెంకటరామజం, విష్ణుమూర్తి, శ్రీనివాస్, చంద్రపాల్తో పాటు శ్యామరావు కుటుంబ సభ్యులు శోభారాణి, శృతి, శ్రావణ్, వినోద్, ప్రతిభ, అన్విత్ పాల్గొన్నారు. ఈరోజు మన ఎస్ఎన్డి సెక్షన్లో
పదవి విరమణ పొందుతున్నటువంటి శ్యామరావు తన 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసును సింగరేణికి అందించి సింగరేణి యొక్క భవిష్యత్తుని పురోగమన దిశలో నడిపేయడంలో తన పాత్ర ఎంతో ప్రశంసనీయం. అతను నాకు ఇంతకుముందు ఓసి1 డ్రాగ్లైన్లో పెట్టుబంజంలో పనిచేసినప్పుడు చాలా సుపరిచితుడు. అతను చూసినటువంటి సాల్వ్ చేసిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రశంసనీయమైనవి. మన కంపెనీలో ఉన్నతాధికారులతో అతనికి మంచి ప్రశంసన పత్రాలు అందజేయడం జరిగింది. డ్రాగ్లైన్లో ఏదైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా సుప్రసిద్ధమైనటువంటి ఇంజనీర్ బకారియా గారిని మనము పిలిపించేవాళ్ళము. అతనికి ఇచ్చే పెట్టుబడి చాలా లక్షల్లో ఉండేది. కానీ అట్లాంటి వాటిని మన శ్యామరావు గారు చాలా సింపుల్గా రెక్టిఫై చేసి కంపెనీకి ఎంతో ఆదాయాన్ని మిగిల్చిన వారయ్యారు. అతని విజ్ఞానికి ఎంతో విలువ కట్టలేనిది. అతను మన WCLలో కూడా కోల్ ఇండియా లిమిటెడ్లో కూడా తన సర్వీసెస్ను ఎంతోమంది పిలిచి అక్కడ కూడా డ్రాగ్లైన్ను కమిషన్ చేసి వాడుకున్నారు. ఈ విధంగా శ్యామరావు గారు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి. డ్రాగ్లైన్ యొక్క జీవితకాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎస్ఎండి సెక్షన్లో పోస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 12 క్యూబీమీటర్ షెవల్స్ మరియు 11 క్యూబీమీటర్ షెవల్స్లు ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా అతను మిషన్ చూడకుండానే ఆ ప్రాబ్లం చెప్పగానే దానికి ఏమైందని ఇంటికాడే ఉండి చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా కంపెనీ అతని యొక్క సేవలను వాడుకొని మిషనరీని కమిషన్ చేసే విధంగా ఎంతో ఆధారపడింది. ఆయన శేష జీవితము చాలా బాగుండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో కంపెనీకి ఎలాంటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ఆలోచన ఇస్తాడని, మిషన్ మీద దగ్గరకు వచ్చి వీలుంటే పనిచేసి మిషన్ కమ్యూనికేషన్లో తోడ్పడతాడని తెలియజేసుకుంటున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం రోజు అదనపు కలెక్టర్ దాసరి వేణు గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరెంకల సురేష్, కొంటూ సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఇర్ల నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు ల్యాబ్లు ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారని, సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు కూడా చేయించుకోవాలని హాస్పిటల్లో ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నా అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, మంతని ప్రాంతాలలో సంబంధిత అధికారుల నిరంతర పర్యవేక్షణ లేక అడ్డు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లు ఏర్పాటు చేసి అనవసర టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము, అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద విద్యార్థులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, విద్యార్థి పరిస్థితి విషమం.
మహంకాళి స్వామి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రెడ్డి, కింది స్థాయి నుంచి వచ్చిన దళిత నాయకుణ్ణి అని చెప్పుకునే మహంకాళి స్వామి ఎంతమంది దళితులకు ఈ 30 ఏళ్ల నుంచి రామగుండంలో చేతనైన సాయాన్ని అందించాడో ముందు అది చేసి తర్వాత నా గురించి మాట్లాడమనండి. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది. కేసులకు గాని ఈ బెదిరింపు చర్యలకు గాని దేనికి భయపడేది లేదు. గోదావరి కని నడి చౌరస్తాలో నిలబడి ప్రశ్నించడమే నా లక్ష్యం. పెద్దది చిన్నది చిన్న వ్యక్తులకు నన్ను మానసికంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడే చిన్న స్థాయి నాయకులను నేను పట్టించుకోను. నా లక్ష్యం వైపే నేను దూసుకెళ్తా. ప్రజలకు మంచి జరగడం కోసం ఎంత దూరం అయినా వెళ్తా. ఎవరినైనా ఎదిరిస్తా దళితుల్ని కాబట్టి నన్ను ఓరవడం లేదు అని ఆయన అంటున్నారు. కానీ గడిచిన 4 ఏళ్లలో నా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతమంది దళితులకు నేను సాయాన్ని చేశాను, ఎంతమంది దళితుల ఇళ్లలో నన్ను ఇంటికి పెద్దన్నగా భావిస్తున్నారో ఫస్ట్ రామగుండం నియోజకవర్గం అంతా తిరిగి తెలుసుకుంటే మంచిదని అన్నారు. నేను చిన్న స్థాయి నుంచి తెలుసుకుంటే దళితుడు కాబట్టి వెళ్ళలేదు. అన్యాయానికి గురైన వాళ్ళు కూడా దళితులేదు. షాపులు ఓడిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా దళితులేదు. 20 ఏళ్ళల్లో ఈ పెద్ద దళితులు చిన్న దళితులకు ఏం చేసింది? పేద దళితులు ఏమైనా చేసింది? నేను ఒక ముగ్గురిని ఎంబీబీఎస్ పిల్లలను చదివిస్తున్నాను, స్కూల్ పిల్లలు చదివిస్తున్నాను. మరి ఈయనేమో మంచిగా మాట్లాడడం అనేది బస్ స్టాండ్ కాడ రాజకేంద్ర పనులు చేసి బస్ స్టాండ్ కాడ ఒక రాజకేంద్ర పనులు రాజకేంద్ర పనులు అడుగుతానేమో ఏది పడుతుంది అడిగాల్సినటువంటి సమయం వచ్చింది. దిగిన కదా వచ్చి డైరెక్ట్ చౌరస్తగా నిలబడి కౌన్సిల్తాము. ఎవరికి కూడా భయపడలేదు. అక్రమ కేసులు ఏం పెట్టినా భయపడలేదు. మనకి లీగల్ సెల్ కూడా మంచి సపోర్ట్ ఉంది. రెండవది ఇటువంటి చిన్న వ్యక్తుల గురించి మాట్లాడి నా స్థాయిని దిగజారు. నా వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే గారు అంతే తప్ప ఈ చిన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడి మనం ఓట్టుకోవడం అంతే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్. డిస్మిస్ అయిన జేఎన్టీయూ లకు త్వరలో ఉద్యోగ ఆర్డర్లు ఇచ్చేందుకు అంగీకరించిన యాజమాన్యం. ప్రైవేట్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ క్లినిక్లపై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ ఎస్ఎఫ్ఐ. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.